చాలామంది ఎక్కువగా చేసే పొరపాట్లే ఇవే. నేను చాలా సార్లు చెప్పాను ఇప్పటికి గూడా. మళ్ళీ అదే పొరపాట్లు చేసి, మళ్ళీ అదే అడుగుతున్నారు. రిప్లై ఇయ్యలేదని అంటుంటారు. రిప్లై ఇవ్వడానికి కూడా కారణం చెప్పాను. మరొకసారి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎక్కువ చేసే చాలామంది పొరపాట్లేంటంటే, మనం కోర్స్ లాంచ్ చేసాం గదా! సో, ఫైనాన్స్‌కి సంబంధించి, లోన్ యాప్స్‌కి సంబంధించి గానీ, క్రెడిట్ కార్డ్స్ కట్టలేని వాళ్ళకి, ఆ యొక్క రిలీఫ్ ఎలా పొందాలి అని చెప్పేసి నేను ఒక కోర్స్ రూపంలో నా యొక్క అనుభవాలన్నీ కూడా దాంట్లో తెలియచేశాను కదా! దాంట్లో ఎక్కువ ఏందంటే మన వెబ్‌సైట్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా పర్చేజ్ చేస్తారు. సో, పర్చేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీకు వీడియో ఓపెన్ అవుతుంది. సో, సింగిల్ ఐటెమ్ మాత్రమే. మీరు పర్చేజ్ చేసిన వెంటనే అక్కడే మీకు వీడియో ఓపెన్ అవుతుంది. ఎందుకంటే చాలామంది లాగిన్ డీటెయిల్స్ ప్రొవైడ్ మేము ఎందుకు చేయాలి? మెయిల్ ఐడీ ఎందుకు ఇవ్వాలి? మా ఫోన్ నెంబర్ ఎందుకు ఇవ్వాలి? ఇలాంటి ఆలోచనల ద్వారా కొంతమంది డైరెక్ట్‌గా పర్చేజ్ చేసుకుంటారు. సో, దానికోసం అదే అలాగే ఉంటుందనమాట. సో, మీరు డైరెక్ట్‌గా పర్చేజ్ చేసుకుంటే, పర్చేజ్ చేసిన వెంటనే చూడాలి. మళ్ళీ వన్స్ మీరు బ్యాక్‌కొచ్చేసారనుకోండి, మళ్ళీ మీకు ఆ వీడియో అనేది డిస్‌ప్లే అవ్వదు. ఓకేనా? సింగిల్ ఐటెమ్ మాత్రమే. అదే మీరు లాగిన్ చేసుకొని మీరు పర్చేజ్ చేస్తే, లాగిన్ చేసిన తర్వాత మీరు పర్చేజ్ చేస్తే, ఆ యొక్క వీడియో అనేది మీ లాగిన్‌లో లైఫ్ టైమ్ ఉంటుంది. ఓకేనా? సో, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. సో, చాలామంది తెలిసి చేస్తారు, తెలియక చేస్తారు నాకు తెలీదు. మరీ మళ్ళీ చెప్తున్నాను. మీరు ఫస్టే లాగిన్ చేయకుండా పేమెంట్ చేస్తే సింగిల్ ఐటెమ్ మాత్రమే మీరు అప్పటికప్పుడే చూడాల్సి ఉంటుంది. కొంత చూసి బ్యాక్‌కొచ్చేసారనుకోండి, ఆ వీడియో అనేది ఎక్స్‌పైర్ అయిపోతుంది. బ్యాక్ రాకుండా కంటిన్యూగా చూడలేని పరిస్థితిలో బ్యాక్ వచ్చేసారంటే అక్కడికి ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకేనా? సో, మళ్ళీ మీకు ఓపెన్ చేయాలంటే మళ్ళీ మీరు పేమెంట్ చేసుకోవాల్సిందే. ఓకేనా? అలా కాకుండా మీరు లాగిన్ చేస్తే ఒక్కసారి లాగిన్ చేసేసుకొని పేమెంట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ యొక్క వీడియో లైఫ్ టైమ్ ఉంటుంది. మళ్ళీ నేను ఎటువంటి అప్డేట్స్ ఇచ్చినా నేనే కాదు, నేను కొంతమందితో కూడా కలుస్తున్నాను. వాళ్ళ యొక్క దగ్గర నుంచి కూడా కొన్ని లైవ్‌లో వీడియోస్ తీసి దాంట్లో అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను భవిష్యత్తులో గూడా. అవన్నీ గూడా మీరు యాక్సెస్ తీసుకునేందుకు ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? ఇవన్నీ తెలియక నన్ను మళ్ళా నేను వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే నేను ఫ్రీగా ఉంటే రిప్లై ఇస్తానండి. సో, అంత బిజీ అంటే అంత బిజీ ఏం గాదు. కంప్లీట్‌గా ఫ్రీయే. బట్ ఏందంటే ఎక్కువ బెడ్ రెస్ట్‌లో ఉంటా. ఏం వర్క్ చేసేది లేదు. ఓకేనా? నేను 2014లోనే డిసైడ్ చేసుకున్నా. మీసేవ రన్ చేసేటప్పుడే డిసైడ్ చేసుకున్నా. ఇంక కంప్లీట్‌గా యూట్యూబ్ పైన వెళ్ళాలనేసి. యూట్యూబ్ చాలా సక్సెస్ ఇచ్చింది. అంత బాగా 18 గంటల చూపు లైవ్‌లు పెట్టి కూడా సర్వీస్ చేశాను ఒకప్పుడు. అప్పుడు హెల్త్ బాగుంది. ఇప్పుడు హెల్త్ బాగాలేదు. నాకు ఓపిక ఉంటేనే వీడియోలు చేయగలుగుతున్నా. అందులో వాట్సాప్ అనేది ఇంక రిప్లైలు కూడా ఆపేద్దాం అనుకుంటున్నాను. ఎమర్జెన్సీ పర్పస్‌గా పెడదాం అనుకుంటున్నాను గానీ, ఈ యొక్క ఎక్కువ మంది ఇదే అడుగుతూ ఉంటారు. ఆల్రెడీ కోర్సు లాగిన్ చేసుకొని చూసిన వాళ్ళు కూడా దాంట్లో ఏదైతే చెప్పానో మళ్ళా అదే అడుగుతుంటారు. అన్న మీరు చెప్తే బాగుంటది. ఆడు చెప్పేది కూడా నేనే కదా! ఏఐని అయితే పెట్టలా కదా! నేనే లైవ్ రికార్డ్ చేసి ఒక 2 అవర్స్ వీడియోని దాంట్లో అప్‌లోడ్ చేశాను. ఆ 2 అవర్స్ చూడలేక చాలామంది షార్ట్‌కట్‌లో చెప్పండి అనేసి మళ్ళా అంటుంటారు. నాకు ఓపిక లేకే కదా దాన్ని పెట్టాను నేను. అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా. మళ్ళా నన్ను తప్పు పట్టొద్దండి. తప్పు పట్టినా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను ఎవ్వరిని ఎక్కడ మోసం చేయడం లేదు. ఆల్రెడీ ఇబ్బందులు పడ్డాం గనకే ఆ ఇబ్బందుల నుంచి మనం బయటపడడానికే నేను ఆ యొక్క కోర్స్ రూపంలో తయారు చేశాను. ఓకేనా? అది గూడా మీరు పేమెంట్ ముందే ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, మేము లాగిన్ డీటెయిల్స్ ఏం ప్రొవైడ్ చేయకుండా చూసుకోవాలంటే మీరు ఒకేసారి చూసేస్తాను. మీకు అంత టైం 2 అవర్స్ టైం ఉందనుకుంటే డైరెక్ట్‌గా పేమెంట్ చేసేసుకొని చూసుకోండి. అక్కడే వెబ్‌సైట్‌లోనే చూసుకోండి. నాకేం డైరెక్ట్‌గా నాకు పే చేయరు గదా! అక్కడే చూసుకోండి ఓపిక ఉంటే. వన్స్ మీరు బ్యాక్ వచ్చేసి అది ఎగిరిపోతుంది. భవిష్యత్తులో ఎటువంటి అప్డేట్స్ ఇచ్చినా కూడా ఆ యొక్క వీడియోకి సంబంధించిన లెసన్ వైస్‌గా ఆ చాప్టర్‌లో ఎక్కడ మీకు డిస్‌ప్లే అవ్వదు. ఓకేనా? సో, మీరు లాగిన్ చేసుకుంటేనే అది కనపడుతుంది. లాగిన్ చేయకపోతే కనపడదు. మరొకసారి చెప్తున్నాను. ఇన్ని సార్లు చెప్పడానికి కూడా ఎక్కువ నేను మా వాట్సాప్ ఓపెన్ చేయాలంటే నాకు విసుగొచ్చేస్తుందండి. ఎందుకంటే ఇవే ఉంటున్నాయి అంతా. అందరూ కూడా నేను ఆల్రెడీ ఫుల్ వీడియో ఎలా లాగిన్ చేయాలి? ఎలా క్రియేట్ చేయాలి? అన్నీ చెప్పినా కూడా నన్ను పదే ఇదే అడుగుతుంటే ఇంక నేను మిగతా వాళ్ళకి ఏం రిప్లై ఇస్తాను? నాకున్న సిట్యుయేషన్ చూసుకుంటే నేను అమావాస్య పౌర్ణమికి ఒకసారి రిప్లై ఇచ్చేదే గగనం అయిపోతుంది హెల్త్ కండిషన్. ఇటు చూడండి ఏసీ రన్ అవుతున్నా కూడా ఎట్ట పడుతున్నాయి చూడండి చెమటలు. అంటే మాట్లాడుతుంటే ఈ టెన్షన్స్ వల్ల. ఎందుకంటే నాకు సర్జరీ జరిగింది తలకి. ఇలా ఉంటుంది పరిస్థితి. అది అర్థం చేసుకోరు జనాలు. అర్థం చేసుకోకుండా ఏది పడితే అది కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో, ఒకటి చెప్తున్నా, ఈ యొక్క విషయమే కాదు, నేను వాట్సాప్‌లో సర్వీస్‌కి సంబంధించి నేను గ్రూప్‌లో అప్డేట్ ఇస్తా. చేయాలా? లేనిదా? అనేది. ఓకేనా? అది చూసుకొని నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఈ యొక్క సర్వీసులకు సంబంధించింది మాత్రము ప్రస్తుతానికి నేను హోల్డ్‌లోనే పెట్టున్నాను. ఎందుకంటే ఈరోజు బాగుంది చేసేద్దాం అనిపిస్తది. మలానే పడిపోతున్నా. నాకే అసహ్యం వేస్తుంది చెప్పలేక. గత 3, 4 ఇయర్స్‌గా నేను ఇలాగే యూట్యూబ్‌లోకి వస్తున్నానా. అయినా అప్పుడప్పుడు వచ్చినా నన్ను మీరు ఆదరిస్తున్నారు. బట్ ఏందంటే కొంతమంది కొత్త వాళ్ళు అర్థం చేసుకుంటే అందులో ఈ కోర్స్ లాంచ్ చేశాం కదా! సో, కోర్స్‌లో నిజంగా వాళ్ళు తప్పటం కాదు.
అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను అనుభవించాను కనుక ఈళ్ళు రికవరీ ఏజెంట్ల నుంచి ఈ వేధింపులు ఇవన్నీ కూడా నా సైడ్ నుంచి పక్కా ఎవిడెన్స్ ఉంది. నా సైడ్ నుంచి నేను ఎటువంటి తప్పు చేయలేదు, వాస్తవంగా ఎటువంటి మోసం చేయలేదు. అయినా కూడా ఇబ్బంది పడుతున్నాను. అవన్నీ కూడా ఇంకా మిగతా జనాలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ప్రతిదీ యూట్యూబ్లో చూస్తుంటే రీల్స్లో అన్నీ వీళ్ళ గురించి వస్తున్నాయి. అందుకనేసి నా అనుభవాలన్నీ కూడా ఆ కోర్స్ రూపంలో చెప్పాను. ఓకేనా. సో ఇంకా ఎవరైనా ఈ లోన్ యాప్స్ సంబంధించి కానీ క్రెడిట్ కార్డులు తీసుకొని పర్సనల్ లోన్స్ తీసేసుకొని తిరిగి మనం సిచ్యువేషన్ బ్యాడ్ అయిపోయి కట్టలేని పొజిషన్కి వెళ్ళిపోతాం చూసారా, అలాంటి వాళ్ళకి కొంత టైం తీసుకునేదానికి ఎలా మనం లాయర్ల చుట్టూ వాళ్ళ చుట్టూ పోయి వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన సొంతంగా మనమే మన యొక్క ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకునేందుకు నేను ఒక 2 అవర్స్ నాకు టైం కేటాయించండి. ఆ వెబ్సైట్లో క్లియర్గా చెప్పాను, చూసి మీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, లాగిన్ చేసుకున్న తర్వాతనే చూడండి. లేదు మేము ఒకేసారి కంటిన్యూగా చేస్తామంటే డైరెక్ట్ లాగిన్ చేసుకోకపోయినా కూడా పేమెంట్ చేసేసి చూడొచ్చు. ఓకేనా. సో అది మళ్ళీ చెప్తున్నాను, లాగిన్ చేసుకుని పేమెంట్ చేస్తేనే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. భవిష్యత్తులో మళ్ళీ కొత్త అప్డేట్స్ పెట్టాలన్నా మీరు మళ్ళీ పేమెంట్ చేసుకుంటూ ఉండాలి వితౌట్ లాగిన్ అయితే. అది లాగిన్ అయితే నేను ఎన్ని అప్డేట్ చేసినా మీకు డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసినా మీరు మళ్ళీ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆ కోర్సుకు సంబంధించి. ఓకేనా. సో ఓకే అండి, అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తున్నా. చేసుకున్నందుకు కాదు, చేసుకునేందుకు ఈ వీడియో చూసాను అర్థం చేసుకుంటారని థ్యాంక్స్ చెప్తున్నా. అర్థం చేసుకోండి. నన్ను మాటికి మళ్ళీ వాట్సాప్లో దీని గురించి పదే ఇబ్బంది పెట్టద్దండి. నేను ఇప్పుడు రిప్లై ఇవ్వలేదంటే అర్థం చేసుకోండి నా టైం బాగాలేదని. నేను ఉంటే పడుకో ఉంటాను, నా మైండ్ అప్సెట్ అయిపోయి ఉంటుందో, ఏదో ఒక కారణాల చేత నా మైండ్ అప్సెట్ అయిపోవడం, ఈ హెల్త్ కండిషన్స్ వల్లే రోజుకి ఎన్ని మింగుతున్నానంటే ట్యాబ్లెట్స్ అనేది ఇది ఒక సంచి, ఇవన్నీ ట్యాబ్లెట్లే. ఇదో ఒక బ్యాగ్ పెట్టుకొని అలా అయిపోతుంది పక్కన, అదొక కాపురం చేస్తున్నా ఆ మెడిసిన్స్తో. సో అది పరిస్థితి. దయచేసి రిప్లై లేదని మాత్రం తప్పుగా అనుకోవద్దండి. ఫ్రీగా ఉంటేనే రిప్లై ఇస్తాను, లేదంటే అది కూడా ఇవ్వను. మీకు మెయిన్ ఇంకా ఏదైనా ప్రాబ్లం వచ్చేసింది, ఎక్కువగా ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చింది, చిన్న క్వశ్చన్లకి మళ్ళీ మీరు చేయొద్దండి. ఎమర్జెన్సీ ప్రాబ్లం వచ్చిందా నాకు మెయిల్ డ్రాప్ చేయండి, అక్కడి నుంచి నేను చూసి ఓకేనా, నేనే ఫ్రీ టైంలో అది కూడా వెంటనే చూస్తాను కాదు, చూసి 1 or 2 days అయినా కూడా చూస్తాను కదా, ఏదో ఒక రోజు చూసి అప్పుడు మీకు మెయిన్ ప్రాబ్లం ఉంటేనే అక్కడ రిప్లై ఇస్తాను. లేదంటే వాట్సాప్లో కూడా రిప్లై ఇవ్వాలంటే ఇదే తలకాయ నొప్పి అయిపోతుంది. జనాలతో మాట్లాడి చెప్పి నా వల్ల కావడంలే. ఓకేనా. సో అర్థం చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా ఈ లోన్కి సంబంధించి ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కాదు, కిందగా ఉంటే ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో వీడియోని, ఆ వీడియోని పంపించండి. దాన్ని చూసి వాళ్ళకి లోన్ ప్రాబ్లమ్స్ ఎలా క్లియర్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్పాను. వాళ్ళకి ఉపయోగపడుతుంది. మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఈ హెల్ప్ చేయండి, లోన్స్కి సంబంధించి ఇబ్బంది పడే వాళ్ళందరికీ కూడా. ఓకేనా. సో ఓకే అండి, ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఈరోజు చూసి రేపు మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకోండి. దయచేసి రిప్లై లేదని మాత్రం తప్పుగా అనుకోవద్దండి. వాట్సాప్లో కొన్ని వందల్లో మెసేజ్లు ఉంటాయి, అయినా ఇద్దాం అనుకుంటే నా హెల్త్ కండిషన్ నా ఓపిక లేక ఇవ్వలేకపోతున్నా. అర్థం చేసుకోండి. వాంటెడ్గా రిప్లై ఇవ్వాలనే లేదు, ఎందుకంటే నేను మీ దగ్గర డబ్బులు తీసేసుకొని రిప్లై కన్నా పోయి ఉంటే అది తప్పు. ఇట్లా వీడియో చేసి ఇప్పుడు వాట్సాప్ చేసేయండి, మెసేజ్ చేసేసేయండి, రిప్లై ఇస్తాను, వాట్సాప్ కింద డబ్బు పే చేసేసేయండి అని చెప్పుంటే అట్లా డబ్బులు తీసుకొని మోసం చేస్తుంటే తప్పు. బట్ ఏంటంటే నా కండిషన్ బాగాలేదు కనుకే మీకు నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. బాగున్నప్పుడు రిప్లై ఇస్తున్నాను కదా. సో ఒకవేళ ఇప్పుడు మీకు నేను డబ్బు తీసేసుకొని రిప్లై కన్నా ఉంటే అది ఫ్రాడ్. బట్ నేను మీకు నేను డబ్బు తీసుకోలే కదా, డబ్బు తీసుకోలేదు. సో సిచ్యువేషన్ ఏంటంటే నా బాగున్నప్పుడే రిప్లై ఇస్తా, అర్థం చేసుకోండి. ఇంకా ఒకవేళ నిజంగా ఫ్రాడ్ చేసే వాళ్ళైతే డబ్బు తీసుకునే వాళ్ళనే నెంబర్ బ్లాక్ చేస్తున్నారు. ఓకేనా. నేను మీరు మంచిగా చెప్పిన ఒకవేళ కొంతమంది అపోహ కొంతమంది ఉంటాయి, అది ఎట్లా కొంతమంది అర్థం చేసుకోకుండా కొంతమంది తిట్టేస్తుంటారు కొత్త వాళ్ళు ఎవరెవరు, అలాంటి వాళ్ళ నెంబర్గా నేను బ్లాక్ చేయాలి. ఎందుకంటే రేపు మరుసటి రోజు తిరిగి వస్తారు, మళ్ళీ అర్థం చేసుకుంటారు ఒక కారణంతోనే నేను ఎవరి నెంబర్ కూడా బ్లాక్ చేయను. ఓకేనా. సో అది పరిస్థితి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, అర్థం చేసుకోండి. నన్ను అయితే ఇబ్బంది పెట్టకండి. ఏది ఉన్న ప్రాబ్లం అయితే మెయిల్ ద్వారా డ్రాప్ చేయండి, లేదా వాట్సాప్ చేయండి. ఎమర్జెన్సీ అయితేనే మెయిల్ పెట్టండి. నార్మల్ అయితే ఈ కోర్సులకు సంబంధించి మాత్రమే చెప్తున్నాను. ఓకేనా. సో ఇంకా ఆధార్ సర్వీస్ వాటికంతా మీరు వాట్సాప్ చేయండి, ఫ్రీగా ఉంటేనే చేస్తాను, లేదంటే చేయను. ఓకేనా. హెల్త్ కండిషన్స్ చూసుకొని చేస్తాను. ఓకేనా. ఏదన్నా ప్రాబ్లం ఉన్నా కూడా వాట్సాప్లో నేను ఫ్రీ టైంలోనే రిప్లై ఇస్తాను. అర్థం చేసుకోండి. ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.